సో ఈరోజు మనం 8:1 మల్టీప్లెక్సర్ నేర్చుకుందాం. 8:1 మక్స్. సో బ్లాక్ డయాగ్రామ్ ఏంటంటే 8 ఇన్పుట్స్ 1 అవుట్పుట్. యాజువల్గా మల్టీప్లెక్సర్ అంటేనే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎక్కువ ఉంటాయి, అవుట్పుట్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ఇది D0, D1, D2, D3, తర్వాత D4, D5, D6, D7 ఇవి ఇన్పుట్లు. సో 8:1 ఆర్ 2^3:1 అంట. ఇక్కడ 3 అంటే ఏంటంటే సెలక్షన్ లైన్స్ S0, S1, S2. ఇది S0, ఇది S1, S2. సో 8:1లో అంటే 2^3:1లో ఈ 3 ఏం సిగ్నిఫికెన్స్ అంటే సెలక్షన్ లైన్స్ ఆర్ కంట్రోల్ లైన్స్ 3 ఉంటాయని చెప్పడం అనమాట. సెలక్షన్ లైన్స్ ఇచ్చిన కాంబినేషన్ బట్టి ఇన్పుట్ అవుట్పుట్కి రూట్ అవుతుంది అనమాట. సపోజ్ S0, S1, 0, 0 ఇస్తే Y = D0 అవుద్ది అనమాట. అలాగే 0, 0, 1 ఇస్తే Y = D1 అవుద్ది అనమాట. ఓకే, సో అట్లా కంటిన్యూస్గా అవుట్పుట్స్ వస్తాయి. దీన్ని ట్రూత్ టేబుల్కి ఇద్దాం. సో ఎనీ మల్టీప్లెక్సర్ మెయిన్ థింగ్ ఏంటంటే 2n ఇన్పుట్స్ 1 అవుట్పుట్. సో n ఈజ్ సెలక్షన్ లైన్. ఓకే, సో డిపెండింగ్ ఆన్ ద సెలక్షన్ లైన్స్ ఇన్పుట్ అవుట్పుట్కి రూట్ అవుతుంది. అదే మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు S0, S1, S2 0, 0, 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమవుతుందంటే D0. 0, 0, 1 వచ్చిందంటే D1. 0, 1, 0 వస్తే D2. 0, 1, 1 వస్తే D3. 1, 0, 0 వస్తే D4. 1, 0, 1 వస్తే D5. 1, 1, 0 వస్తే D6. 1, 1, 1, 1 వస్తే D7. సో ఇప్పుడు దీన్ని మనం మామూలుగా రాసుకుంటే S0, S1, S2లు S0 బారు, S1 బారు, S2 బార్ అనొచ్చు. అంతే కదా. S0 బారు, S1 బారు, S2 బారు. D1 ఏమనొచ్చు? S0 బారు, S1 బారు, S2 అనొచ్చు. 0 ఉంటే బార్ రాసుకుంటాం, 1 ఉంటే బార్ రాయి. D2 ఏమని రాయొచ్చు? S0 బార్, S1, S2 బారు. 0, 1, 1 ఉంటే ఏమని రాయొచ్చు? S0 బార్, S1, S2. 1, 0, 0 అయితే ఏమని రాయొచ్చు? S0, S1 బారు, S2 బారు. 1, 0, 1 అయితే ఏమని రాయొచ్చు? S0, S1 బారు, S2. 1, 1, 0 అంటే ఏమి రాయొచ్చు? S0, S1, S2 బార్. 1, 1, 1 అంటే ఏమి రాయొచ్చు? S0, S1, S2. ఓకే, సో ఇవన్నీ కలిపేస్తే అలాంగ్ విత్ D0 ఇంటూ S0 బార్, S1, S2 బారు, D1 S0 బార్, S1, S2 బార్, ఇలా కలిపేస్తే అన్నీ కూడా మొత్తం టోటల్గా ఇంక్లూడింగ్ ఆల్ ద ఇన్పుట్లు అలాంగ్ విత్ సెలక్షన్ లైన్స్ అన్నీ కలిపేస్తే అవుట్పుట్ అవుతుంది అనమాట. సో Y = నథింగ్ బట్ D0 ఇంటూ S0 బార్. సో Y = నథింగ్ బట్ S0 బార్, S1, S2 బారు ఇంటూ D0 ప్లస్ అలాగే ఇవన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ప్లస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇవన్నీ కలుపుకుంటే వచ్చేది అవుట్పుట్ Y అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం లాజిక్ డయాగ్రామ్ని ఇంప్లిమెంట్ చేద్దాం. లాజిక్ డయాగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తే S0 బారు, నెక్స్ట్ S1 బారు, నెక్స్ట్ S2 బారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ది ఏంటి? S0 బారు, S1 బారు, S2 బారు అలాంగ్ విత్ ఇన్పుట్ D0. సో ఇవన్నీ అండర్గేట్కి ఇస్తే అవుట్పుట్ Y = S0 బారు, S1 బారు, S2 బారు ఇంటూ D0. సో ఇదన్నమాట. D0 ఇంటూ S0 బార్, S1 బార్ ఇంటూ D0 వచ్చింది. నెక్స్ట్ ఏంటి? S0 బార్, S1 బార్, S2. S0 బార్, S1 బార్, S2 along with D1. So along with D1. So this is another output. So ఇది ఈ అవుట్పుట్ ఏంటంటే S0 బారు, S1 బారు, S2. S0 బార్, S1 బార్, S2 along with D1. నెక్స్ట్ ఏంటి? S0 బార్, S1, S2 బార్. S0 బార్, S1, S2 బార్ along with D2. సో ఇది S0 బార్, S1, S2 బార్ along with D2. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? S0 బార్, S1, S2. S0 బార్, S1, S2 అలాంగ్ విత్ D3. సో D3కి ఏంటి? S0 బార్, S1, S2 అలాంగ్ విత్ D3. ఓకే, సో కొంచెం ముందుకెళ్తే 4, 1, 0, 0 అంటే S0, S1 బార్, D4 S0, S1 బారు, S2 బారు అలాంగ్ విత్ D4. సో అలాంగ్ విత్ D4. సో ఇది D4. సో ఇదన్నీ అండర్గేట్కి ఇస్తాం. సో S0, S1 బారు, S2 బారు, D4. ఇప్పుడు నెక్స్ట్ D5.
D5 అంటే 10, D5 అంటే 101, 101 అంటే S0, నెక్స్ట్ S1 బార్ S2 అలాంగ్ విత్ D5. సో ఇది, సో 5 అంటే అంతే S0, S1 బార్ S2 అలాంగ్ విత్ D5, S0, S1 బార్ S2 అలాంగ్ విత్ D5. నెక్స్ట్ D6 అంటే 110, S0 S1, S0 S1 S2 బార్ అలాంగ్ విత్ D6 అంటే S0 S1 S2 బార్ అలాంగ్ విత్ D6. నెక్స్ట్ D7 అంటే S0 S1 S2 అలాంగ్ విత్ D7. సో ఇది S0 S1 S2 అలాంగ్ విత్ D7. సో ఇవిలాగా అవుట్పుట్స్ మనకి వస్తాయి. వచ్చిన తర్వాత అన్నిటిని కలిపి ఆర్ గేట్ కనెక్ట్ చేయడమే. సో అప్పుడు అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కంబైన్డ్ టుగెదర్. సో ఇది అన్నిటిని ఒక AND గేట్కి ఇస్తాను. అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కలిపి వస్తాయి అనమాట. ఓకే, సో y ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎక్స్ప్రెషన్, టోటల్ సమ్ ఆఫ్ ఆల్ సో ఇది ట్రూత్ టేబుల్, ఇది బ్లాక్ డయాగ్రాము, ఇది లాజిక్ డయాగ్రామ్. ఓకే, సో ఇది 8:1 మల్టీప్లెక్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు అగైన్. బై బై.